నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ ఇన్సైడర్స్ వ్యూ. ఈరోజు ఇన్సైడర్స్ వ్యూలో లోక్సత్తా పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రారంభమైనటువంటి లొక్కల గురించి చర్చ. అంతేకాకుండా ఒక ప్రముఖ పార్టీగా ప్రజల యొక్క మన్ననలు పొందడం కోసం సుమారు 3 సంవత్సరాల క్రితం అది పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించింది. మరి 3 సంవత్సరాల క్రితమే అది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించి కేవలం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక స్థానాన్ని నిలబెట్టుకొని ఈరోజు జిహెచ్ఎంసీలో ఒక్క స్థానం కూడా పొందని స్థితిలోకి వచ్చింది. అయితే ఎందరో మేధావులు విద్యార్థుల యొక్క కలల పంటగా ఆ పార్టీని అభివర్ణించుకున్న స్థితిలో ఆ రోజు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఒక్కొక్కరు బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి లోక్సత్తా పార్టీలో జరుగుతున్నటువంటి ఈ విచ్ఛిన్నతకి నాయకులు ఒక్కొక్కరు బయటకు రావటం గల కారణాల గురించి డిస్కస్ చేయడం కోసం మరి ప్రముఖ అధ్యాపక సంఘ నాయకుడు బోడేపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం. మీరు కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా దగ్గర నుంచి మీరు చూశారు. ఎందుకంటే మీ ఫాదర్ కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖ నాయకుడు, అలాగే అధ్యాపక సంఘాల్లో కూడా జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తి మీరు. మరి మీరు ఆ ఉద్యమాన్ని అలాంటి లీడర్షిప్ని వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లో మీరు లోక్సత్తాలో జాయిన్ అవ్వడం జరిగింది? నేను బేసిక్గా ప్రభుత్వ ఉద్యోగినండి, లెక్చరర్ని. నేను కాలేజ్ టీచర్స్ మూవ్మెంట్లో పనిచేశాను. కాలేజ్ టీచర్స్ మూవ్మెంట్లో దాదాపు 30 సంవత్సరాల పాటు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా పనిచేశాను. అయితే మా ఫాదర్ పొలిటికల్ పార్టీ లీడర్గా ఉండగా నాకు ఆ వాసన సహజంగానే ఉంటుందనుకోండి, సహజంగానే ఉన్నది. ఆ రకంగా కూడా నేను పనిచేసిన మాట కూడా వాస్తవమే. బహుశా నేను వస్తే వారు పార్టీలో నాయకత్వంలో ఇబ్బంది పడతారేమో అనే అభిప్రాయంతో, లేక నేనే పార్టీకి పనికిరాననే అభిప్రాయంతో నన్ను పార్టీ ఫర్ వేరియస్ రీజన్స్ దూరంగా ఉంచింది. దూరంగా ఉంచిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత 97లో చనిపోయారు. ఆయన 2003లో ఏదైనా సర్వీస్ చేసేటటువంటి మోటివ్ ఉన్నటువంటి వాడిని కాబట్టి బయటకు వచ్చి ఊరికి కూర్చోలేక లోక్సత్తా ఎన్జిఓ అనేటటువంటిది డెమోక్రటిక్ రిఫార్మ్స్ మీద, సోషల్ రిఫార్మ్స్ మీద, జ్యుడిషియల్ రిఫార్మ్స్ మీద, పొలిటికల్ రిఫార్మ్స్ మీద అన్నిటి మీద పనిచేస్తుంది. కాబట్టి దాంట్లో నా చేతనైనంత మేరకు దాంట్లో చేద్దామనే అభిప్రాయంతో జేపీతో మాట్లాడటం, జేపీ దగ్గరికి వెళ్ళడం, చేరటం అనేటటువంటి జరిగిందండి. 2003లో చేరిందండి. నేను చేరిన తర్వాత నన్ను వేరే పొజిషన్స్లో ఉంచారు, సెక్రటరీ ఆర్గనైజేషన్గా చేశారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ లోక్సత్తా పార్టీ ఎన్జిఓ ఒక వాచ్ డాగ్ ఆర్గనైజేషన్గా ప్రారంభమైన రోజు నుంచి మీరు ఉన్నారు. ఆ ప్రారంభమైన రోజు నుంచి కాకపోయినా 2003 లోక్సత్తా పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నాను. ఓకే, ఎందుకంటే పార్టీ ప్రారంభించినటువంటి ఫౌండర్ మెంబర్స్లో కూడా ఒకటిగా ఉన్నాను. ఎందుకంటే లోక్సత్తా పార్టీ యొక్క ఆరిజిన్ లోక్సత్తా ఆర్గనైజేషన్ ఒక రకంగా చెప్పాలంటే. ఆ లోక్సత్తా ఆర్గనైజేషన్ నుంచి లోక్సత్తా పార్టీకి రావడం అనేటటువంటిది ఇన్ఫ్యాక్ట్ కొన్ని జిల్లా కమిటీలు వ్యతిరేకించింది. న్యాయంగా చెప్పాలంటే వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఉన్నాను పార్టీగా ఫామ్ చేయటం. ఎందుకంటే లోక్సత్తా ఆర్గనైజేషన్గా చేరాను కానీ లోక్సత్తా పార్టీగా నేను చేరలేదు. అంటే పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక పొలిటికల్ పార్టీగా ఉంటుందనే ఉద్దేశం ఎవరిలో లేదు? అది లేదు, అసలు లేదు. ఎందుకు హఠాత్తుగా జేపీలో అలాంటి ఆలోచనలు వచ్చాయి? నాకు తెలిసినంత వరకు దానికి కారణం ఏంటంటే ఎన్జిఓగా ప్రజల దగ్గరికి చేరలేకపోయింది, రాజకీయ పార్టీగా ప్రజల దగ్గరికి చేరగలుగుతుంది లోక్సత్తా అనేటటువంటి అభిప్రాయాన్ని జయప్రకాష్ నారాయణ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ముఖ్యులకి కలిగించడం ఒక భాగం. రెండోది, దీన్ని తీయరాదు దాన్ని పెట్టరాదు అన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ పార్టీల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో దీనికి కావాల్సినటువంటి మనం చెప్పేటటువంటి ఇన్ఫార్మ్స్ని మనమే పొలిటికల్గా పార్టీగా కన్వర్ట్ అయితే మనమే చేయొచ్చు కదా అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా జనంలో కలిగించడం. విత్ మచ్ రిలక్టెన్స్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ యాజ్ సచ్. ఓకే, అప్పుడు పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరు కూడా అంటే ఎన్జిఓలో ఉన్న ముఖ్యులు ఎవరు కూడా దీన్ని విభేదించలేదా? ఇన్ఫాక్ట్ నేను కూడా విభేదించాను. మీరు కాకుండా నేను విభేదించాను. ఆఖరి కృష్ణా జిల్లా కమిటీ పూర్తిగా అసలు యునానిమస్ రెజల్యూషన్ ఉంది. చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కమిటీ యునానిమస్ రెజల్యూషన్ అక్కడ యాక్చువల్గా చర్చ జరిగింది. సరే, ఈ సందర్భంలో చెప్పడం అవసరమో కాదో నాకైతే తెలియదు. సరే, జేపీ గారు జనరల్గా కల్ట్ ఆఫ్ పర్సనాలిటీ అనేటటువంటిది వద్దనుకున్నప్పటికీ కూడా పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. జేపీ గారి పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నటువంటి వాళ్ళతో పాటు తన పర్సనాలిటీని ఆర్గనైజేషన్ కోసం, పార్టీ కోసం పెడుతున్నటువంటి జేపీ తన పర్సనాలిటీ ఒక్కటే పార్టీకి అవసరం అనుకుంటాడు అనేటటువంటి స్థితికి తీసుకెళ్తాడని నేను అనుకోను. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మీరు ఎట్లా అయినా అర్థం చేసుకుంటారో నాకైతే తెలీదు నా అభిప్రాయంలో. అంతేకాకుండా ఎన్జిఓ ఉన్నప్పుడునే ఒక మాట అన్నాడు, పొలిటికల్ పార్టీగా పోయేటప్పుడు గుంటూరు జిల్లాలో ఆర్గనైజేషన్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా అది చాలా సమస్యలు తెచ్చిపెట్టింది ఎన్జిఓ.
దాన్ని సాల్వ్ చేయడానికి అందరూ పరిష్కరించడానికి ట్రై చేశారు. నేను కూడా వెళ్ళాను. అఫ్కోర్స్ అల్టిమేట్లీ ఐ కుడ్ సాల్వ్ ది ప్రాబ్లం. అది అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఎక్కడ హర్ట్ అయ్యాడో తెలియదు, కానీ ఒక మాట అన్నాడు. కానీ అది నిజం అవుతుందని నేను అనుకోలేదు. అన్నాడు, నేను స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ అవసరమైతే నేను రద్దు చేస్తాను అనే మాట ఒక మాట అన్నాడు. ఓకే. నాకు కొంచెం డిక్టటోరియల్ ట్రెండ్ ఆనాడు ఒప్పడింది. అడిగిన ఏంటి మీరు అన్నదా, ఇది దాని మీద చర్చ జరగల. సరే, ఆ తర్వాత పార్టీ వచ్చింది. ఈ పార్టీ వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలన్నీ మేము తీసుకున్నాం అనుకోండి. ఏప్రిల్ 14 అనుకుంటా 2006 అంబేద్కర్ జయంతి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆనాటి నుంచి ప్రజల్లోకి పోవాలి అని చెప్పి నిర్ణయించుకోవటం, మేము జిల్లాల్లో విలేజెస్ అని కూడా టూర్ చేయటం, ఆ సిద్ధాంతాన్ని లోక్సత్తా ఆర్గనైజేషన్ ఏదైతే చెప్పిందో దాన్నే ప్రచారం చేస్తూ పోయాం. ఇన్ఫ్యాక్ట్ ప్రజలు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు, ఇంతవరకు అయితే విన్నారు. అయితే ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైనటువంటి ఆ లోక్ సత్తా పార్టీ ఎంతవరకు స్వచ్ఛంద సంస్థగా ప్రజలను జాగృత చేయడంలో సఫలమైందండి? పూర్తిగా అనకపోయినా కొంత మేరకు ఇక్కడ లోక్సత్తా అనేటటువంటిది ప్రజా సమస్యల మీద సంస్కరణలు కావాలి అని చెప్పేటటువంటి సంస్థగా పేరు పొందిన మాట మాత్రం వస్తుంది. అయితే దీనికి ఉన్నటువంటి వనరులు కూడా కొన్ని ట్రస్టులు డబ్బులు కేంద్రీకృతం. మంచి పౌర సమాజాన్ని ఏర్పరచడం ఎట్లా, ఆ మంచి పౌర సమాజానికి కావాలంటే పౌరులకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం వాటి అన్నిటి మీద కూడా లోక్సత్తా ట్రై చేసింది. అందువల్ల లోక్సత్తా లైమ్లైట్లో ఉంది. యాక్చువల్గా లైమ్లైట్లో ఉన్నదాన్ని బహుశా రాజకీయ పార్టీగా పోతే ప్రజలందరి దగ్గరికి పోవచ్చేమో, ప్రజలకు ఇంకా మేలు చేయొచ్చేమో అనేటటువంటి అభిప్రాయం బహుశా జయప్రకాష్ నారాయణ గారిని ప్రేరేపించి ఉండొచ్చు. ఆయన చెప్పింది అయితే అదే. లోక్సత్తా ఆర్గనైజేషన్గా మనం ప్రజల దగ్గరికి పోలేకపోయాం, మొత్తం పార్టీగా అయితే అందరి దగ్గరికి పోవాలి. అయితే అప్పట్లో విద్యార్థులు, మేధావులు, అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా అందులో జాయిన్ అయ్యి ఆ పార్టీ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలా గొప్పగా మారుమూల గ్రామాల సైతం దాన్ని విస్తరించే ప్రయత్నం చేశారండి. దానికి ఆ లభించినటువంటి ఆకర్షణ ఏంటి? జేపీలో ఉన్నటువంటి ఆకర్షణ ఏంటి? ఏ సిద్ధాంతాలు మిమ్మల్ని అటువైపు డ్రైవ్ చేసినాయి? జేపీలో ఆకర్షణ అంటే యాక్చువల్గా జేపీ వాజ్ అన్ యాంకర్ ఇన్ ఈటీవీ అండి, కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ రకంగా నేను పబ్లిసిటీ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన చెప్పినటువంటి విధానం ఉంది కదా వివిధ సమస్యల మీద, అది ప్రజల్ని కొంచెం మెప్పించిన తర్వాత దాన్ని ఆయన తన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ని తను శాసించగలడు అనేటటువంటి అభిప్రాయంలోకి జేపీ వచ్చాడని నేను అనుకుంటున్నాను. అయితే ఆ రకమైనటువంటి కృషి చేయడం మొదలుపెట్టాం, కానీ కృషి కంటిన్యూ చేయలేకపోయాం. పార్టీలో ఉభయ భ్రష్టత్వం, ఉప సన్యాసం అని రెండు అయినాయి అన్నమాట. లోక్సత్తా ఆర్గనైజేషన్గా కానీ లోక్సత్తా పొలిటికల్ పార్టీగా కానీ ఇబ్బంది. అయితే 2006లో ఆయనలో ఫస్ట్ టైం డిక్టటోరియల్ యాటిట్యూడ్ నేను చూడడం జరిగిందని ఇందాక మీరు ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంతకుముందు అలాంటి లక్షణాలు ఆయనలో లేవా? బయటపడలేదు, ఆ లక్షణాలు బయటపడలేదు. ఆ ఒక్క సంఘటన మీటింగ్లో ఆ మాట అన్నాడు, అనకూడని మాట అది. నేను పెట్టిన సంస్థ కాబట్టి నేను అవసరమైతే రద్దు చేస్తాను అనేటటువంటి మాట సాధారణంగా ఒక సంఘంలో పనిచేసేటటువంటి మేధావి కానీ మనిషి కానీ సామాన్య కార్యకర్త కానీ అనకూడదు. అది అన్నా కూడా దాని మీద సీరియస్ తీసుకోపోవడం ఏంటంటే బహుశా ఆయన హర్ట్ అయ్యాడు అనేటువంటి అభిప్రాయంలో అనుకున్నామే తప్ప ఆ పరిస్థితి దీంట్లో కూడా తీసుకొస్తాడు, అవసరమైతే పొలిటికల్ పార్టీని కూడా రద్దు చేస్తాను అనేటటువంటి స్థితికి పోతాడని నా మాటలు. మేము ఊహించుంటే జాయిన్ అయ్యి ఉండేవాళ్ళం. ఓకే. లోక్సత్తా వచ్చిన కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత కూడా ఈ లోక్సత్తా యొక్క సింబల్ పాకెట్ మీద పెట్టుకోవటం అనేది ఒక స్టేటస్గా భావించారు చాలా పెద్ద పెద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే. ఈనాడు ఎక్కడ కూడా ఆ సింబల్ మనం చూడలేదు. కారణం ఏంటంటారు? చాలామంది పెట్టుకుని బయట తిరగట్లేదు. న్యాయంగా చెప్పాలంటేనండి, లోక్సత్తాలో ఆర్గనైజేషన్గా కూడా బలం కంటే వాపు ఎక్కువ అండి. ఆ వాపునంతా బలం అనుకోవడం కూడా లోక్సత్తా సంస్థ చేసిన పొరపాటు. అయినా కూడా ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకున్నారు అంటే, రాజకీయ పార్టీ నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అవినీతిని పరతోలడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఎసెట్స్ని డిక్లేర్ చేయడానికి, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, అసలు యాక్చువల్గా క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారు ఈ డెమోక్రసీలో పనిచేసేటటువంటి వాళ్ళు అనేటటువంటి తీసుకొచ్చేసరికి ప్రజల్లో ఒక ఆదరణ వచ్చింది. అంతేకాకుండా లోక్సత్తా ధైర్యంగా ప్రకటించగలిగింది, ఏది ఫలానా వాళ్ళు క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనేటువంటి ధైర్యంగా ప్రకటించగలిగింది. అందుకని దానికి ఆదరణ ఆనాడు వచ్చింది. అయితే అదే ఆదరణ కంటిన్యూ అయిందా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత అనేటటువంటి దానికి సమాధానం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీకే తెలియాలి. అదనంగా కావాలంటే మీరు ఓకే. ఒక ట్రూ డెమోక్రసీకి
ఒక వేదికగా అనుకున్నటువంటి లోక్సత్తా పార్టీలో క్రమేపీ ఈ డిక్టోటోరియల్ యాటిట్యూడ్ స్టార్ట్ అయిందని చెప్పి బయటకు వచ్చిన నాయకులు ఒక్కొక్కరు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా దాంతో ఏకీభవించడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లోక్సత్తాకు ఉన్నటువంటి అభిమానులు కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఎందుకు మీలాంటి సీనియర్స్ ఇలా బయటకు వచ్చేస్తున్నారు? మీరు కూడా డిక్టోటోరియల్ యాటిట్యూడ్ స్టార్ట్ అయినాయి అంటున్నారు. అలా రావడం గల ప్రభావితం చేస్తున్నటువంటి కారణాలు ఏంటి ఆ పార్టీని, ఆ అధినాయకుడిని? ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే అండి, డెమోక్రసీని గురించి మాట్లాడటంలో మేము ఎక్స్పర్ట్స్ అండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మేము ట్రైనింగ్ అయ్యాము, డెమోక్రసీ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి, లేక ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాంట్లో. కానీ అంత ప్రజాస్వామికంగా ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే, నాయకుడు ఆ ప్రజాస్వామ్య లక్షణాలని ఆచరణలో తీసుకొస్తే జనరల్గా ఉంటారు. దురదృష్టవశాత్తు ఎస్ మెన్ కావాలనుకుని చెప్పి కనుక అనుకుంటే నాయకుడు, అది ప్రజాస్వామ్య లక్షణం కాదు. అది నా అభిప్రాయంలో జేపీకి తప్పకుండా అది కోటరే అంటారా, మీరు ఏమంటారో నాకైతే తెలియదు. ఎస్ మెన్ కావాలి, ఎస్ మెన్ని తన చుట్టూ ఉంచుకునేటటువంటి పరిస్థితి అనే సందర్భాల్లో చర్చలు బాగా దొరుకుతాయండి. మాకు అంతర్గతంగా చర్చలు బాగా దొరుకుతాయి. దురదృష్టం ఏంటంటే చర్చల సారాంశాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ 10 రోజుల తర్వాత దాన్ని రివర్స్లో మేము చర్చిస్తాం. ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషను ఆ రకంగా స్టేట్ వర్కింగ్ కమిటీలో ఏర్పడటం అనేటువంటి జరిగింది. మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలని కూడా ఏ పద్ధతిలోనూ కూడా మేము అమలుపరచలేకపోయాం. కారణం నాయకుడే. ఓకే, అదే స్టేట్ వర్కింగ్ కమిటీ అన్నారు మీరు. అసలు స్టేట్ వర్కింగ్ కమిటీ ఎలా ఫామ్ అవుద్ది? అంటే డెమోక్రటిక్ వేలో ఫామ్ అవుద్దా, లేకపోతే ఆయన ఎవరైనా నామినేట్ చేయడం లాంటివి చేశారా? స్టేట్ వర్కింగ్ కమిటీ మొట్టమొదటి రోజుల్లో ఆర్డార్ కమిటీ లాగా ఫామ్ అయిందండి. జిల్లాలలో లోక్సత్తా పార్టీ ఫామ్ అయింది అని చెప్పిన తర్వాత అన్ని జిల్లాలకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు కొంతమంది ఫంక్షనరీస్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ 100 మంది రానివ్వండి, 50 మంది రానివ్వండి, వాళ్ళలోనే మీ నాయకులు ఎవరు ఎన్నుకోండి అని చెప్పి ఎన్నుకున్నటువంటి వాళ్ళతో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం. ఆ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సెక్రటరీలు, ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక వర్కింగ్ కమిటీ లాగా ఏర్పాటు చేయడం. ఇందులో కొన్ని అధ్యక్షుడిగా ఆయన కొన్ని అధికారాలు ప్రత్యేకంగా కట్టబెట్టి నామినేట్ చేసేటటువంటి విధానాన్ని కూడా అవసరాన్ని బట్టి వేరే వాళ్ళని కూడా నామినేట్ చేసేటటువంటి విధానం ఉంది. ఇది వర్కింగ్ కమిటీ ఉంది. ఆ వర్కింగ్ కమిటీ ఫస్ట్ యానివర్సరీ అయిపోయిన తర్వాత అక్టోబర్ 2, 2007 అనుకుంటాను నేను. అది అప్పుడు మళ్ళీ రీఎలెక్ట్ కావడం అనేటటువంటి 2 ఇయర్స్కి ఒకసారి మేము అనుకున్నాం. ఈ లోపల కాన్స్టిట్యూషన్ కూడా రాసుకొని ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికలు పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ బయటికి రావడానికి మీరు కారణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న ఇందాక ఒకసారి ఒక సందర్భంలో మీరు వేశారు. ఆ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధంగా పార్టీలో పనులవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా మంచి నిర్ణయాలు ప్రజల్లో తీసుకోగలిగితే. నిత్యావసర వస్తువుల మీద చర్చించాము. బెల్ట్ షాపుల మీద ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడం కోసం అన్ని మహిళా సంఘాలతో, ఇన్ఫ్యాక్ట్ నేను ఇన్ఛార్జ్ ఉంటున్నాను మహిళా సంఘాలు, అన్ని మహిళా సంఘాలతో పెద్ద మీటింగ్ కూడా పెట్టి ఆ మీటింగ్లో గొడవ అవడం టీఆర్ఎస్కి లేదా టీడీపీకి కూడా అవడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ మొట్టమొదటిసారిగా డిక్టోరియల్ ట్రెండ్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ మాకు మహిళా సత్తాలో పడింది. ఓకే, ఎందుకనంటే ఎన్నికలు అని చెప్పిన తర్వాత 300 మంది దాదాపు వచ్చారు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా. అన్ఫార్చునేట్లీ అన్ని పోస్టులకి ఎలక్షన్ పెట్టిన తర్వాత హైదరాబాదు ప్రెసిడెంట్కిను రాష్ట్ర ప్రెసిడెంట్ని నామినేట్ చేశారు. నామినేషన్ జరిగింది. నామినేట్ చేశారు. ఓకే, దాన్ని వ్యతిరేకించి కొంతమంది బైకాట్ చేయడం, అది దాని ప్రభావం చాలా పడింది పార్టీ. అంటే దాని ప్రభావంలో మీరు బయటకు రావడం, దాని ప్రభావం చాలా, అది ఒక సంఘటన. ఓకే, ఆ సంఘటన అయిపోయిన తర్వాత అదే బెల్ట్ షాపుల మీద కంటిన్యూటీ ఉద్యమం మేము పులివెందుల నుంచి కుప్పం వరకు పాదయాత్ర చేయాలి అని చెప్పి జేపీ యాక్చువల్గా రాష్ట్ర నాయకత్వం ప్లస్ మహిళలు అని చెప్పి అనుకోవడం కూడా జరిగింది. 4 సార్లు మేము ప్రోగ్రామ్ ఇచ్చి కూడా 4 సార్లు కూడా కానివ్వలేదు. దానికి ఎవరూ కారణం కాదు, జేపీ మాత్రమే కాదు. తర్వాత ఈ రైతుల సమస్య మీద, పోలవరం సమస్య మీద చర్చించాము, తీసుకోవాలి. అంతేకాదు ఇంకో సీనియర్ లీడర్ గరిమెల నారాయణ అని ఒక ఆయన సురాజ్య ఉద్యమం అనే ఒకటి మేము టేకప్ చేద్దాం అనుకున్నాం. ఆ సురాజ్య ఉద్యమం 40 రోజులు ఆయన ఇక్కడ సిటీలో ఉన్నాడండి. దానికోసం తయారేషన్ అంతా చేసిన తర్వాత అది కూడా కాలేదు. ఎందుకు కాలేదు అని అడగాల్సినటువంటి మనిషి కాకపోతే వాళ్ళే అనేటటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఏ ఉద్యమం కూడా ముందుకు పోదు. ఇది ఒక తర్వాత కమిటీలను ఇష్టం వచ్చినట్టుగా మార్చడం. మీరు ఇందాక గ్రేటర్ హైదరాబాద్ సంగతి కూడా సందర్భంలో తెచ్చినట్టు గుర్తున్నట్టు
గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పని చేయడం లేదని చెప్పి 2 జోన్స్కి ఇన్ఛార్జిగా నన్ను పెట్టడం కూడా జరిగిందండి. మొత్తం 4 జోన్స్గా చేసి 2 జోన్లకు వేరే ఉన్నాయి. సరే, ఇన్ఫ్యాక్ట్ విత్ ఆల్ సీరియస్నెస్ టేకన్ వారం రోజుల్లో దాన్ని రద్దు చేసి పారేసి తన ఇష్టం వచ్చినటువంటి కమిటీ 6 కూర్చొని కమిటీ వేసి ఓకే ఇదేం డెమోక్రసీ అంటే ఏం డెమోక్రసీ లేదండి. అది నేను ఊహించినటువంటి సమాధానం అది. రైట్. మనమే ఎవరైతే ఆడాగ్గా ఇన్ఛార్జీలుగా పెట్టామో వాళ్ళందరినీ పిలిపించి మనం నిర్ణయం తీసుకోవచ్చు కదండి. ఇది విధానం కాదు, ఇది తప్పిది. అయిపోయింది. దాని ప్రభావం ఇవాళ మీరు ఇవాళ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఒక సీటు కూడా రాకపోవడానికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది డిక్టేటోరియల్ యాటిట్యూడ్. అది ఒకటి కాదు. Okay. ఎస్ మెన్ చుట్టూ ఉన్న కోటరీ అనండి, మీరు దాన్ని ఏదన్నా అనండి. కొంతమంది తన చుట్టూ కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఎవరిని ఎందుకు చుట్టూ ఉంచుకుంటారో తెలియదు. రైట్. మరి అందరూ చెప్పింది వింటూ చేస్తారా లేక ఇంకోటి చేస్తారా అనేది తెలియదు. ఇక తర్వాత మాకు అంతర్గత ప్రజాస్వామ్యము ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి స్లోగన్స్ మేము తీసుకుని ఓకే. ఇందులో జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షులుగా మేము కాన్స్టిట్యూషన్ రాసుకున్న తర్వాత అడాప్ట్ చేసిన తర్వాత సంవత్సరం క్రితమే మేము కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. దాని ప్రకారం ఎలక్షన్స్ పెట్టాలని 3 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఎలక్షన్స్ జరిగినాయి. ప్రెసిడెంట్కి ముందు ఇది ఒకే పోస్ట్కి అయినాయండి నామినేషన్స్. ఒకే పోస్ట్కి నామినేషన్స్ అయితే నామినేషన్స్ అయిన తర్వాత ఎలక్షన్ అయింది, ఆయన గెలిచారు అనుకోండి. ప్రతిమా పోస్టుకి ఐ థింక్ దట్ ఇట్ వాజ్ ఆన్ February 11th ఆ రోజు ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. 10th February 10th అనుకుంటా. ఎలక్షన్స్ అన్ని పోస్టులు 17 పోస్టులు ఎలక్షన్స్ పెట్టారు. అందులో 2, 3 ఎనానమస్ వచ్చిన తదిమేని ఎలక్షన్స్ అయ్యాయి. ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే ఎవరైతే ఏ పోస్టులకి అయితే పోటీ చేసి ఓడిపోయారో అదే పోస్టుల్లో వాళ్ళనే నామినేట్ అయ్యారు. ఓడిపోయిన వాళ్ళని సైతం మళ్ళీ వేదిక మీద తీసుకొచ్చారు. అదే పోస్టులు. ఓకే. పార్టీకి ప్రతి వాళ్ళ సేవలు అవసరమే, అందుట్లో అనుమానం లేదు. ఓడిపోయినటువంటి వాళ్ళు పనికిరారు. జమీ గెలుపుకి ఒకటే ఓటు తేడా, అంతకంటే ఎక్కువ అక్కర్లా. కానీ వాళ్ళ సేవలు అవసరమే. వాళ్ళ సేవలను ఇన్వైటీస్గా ఉపయోగించుకోవచ్చు, తప్పే లేదు. కానీ అందరినీ తీసిపారేసి అందరినీ ఇష్టం వచ్చినట్టుగా నామినేట్ చేసుకుంటే అసలు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ యొక్క క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? ఓకే. అతను ఏం చేయాలి? అది మీరు క్వశ్చన్ చేశారా? అది ఏం చేయాలి? అయితే నాకు అది ఎప్పుడైతే చేశాడో అది నేను మీటింగ్లోనే క్వశ్చన్ చేశాను. ఓకే. ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే ఒకటి కాన్స్టిట్యూషన్లో ఒక క్లాజ్ అయితే ఉంది. క్లాజ్ ఏమిటంటే మేము రాసుకున్న కాన్స్టిట్యూషన్లో, పార్టీ కాన్స్టిట్యూషన్లో అధికారాలు ప్రెసిడెంట్కి చాలా ఉన్నాయి, కొంతమందిని ఆయన నామినేట్ చేయొచ్చు. కానీ అందులో ఓడిపోయిన వాళ్ళని అదే పోస్టు నామినేట్ చేయొచ్చు అని ఆ క్లాజ్లో లేదు. ఒకటి. 2, 18 మందితో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గాన్నో కార్యవర్గాన్నో లేక 20 మందితో ఇంకో 5 ఆరుగురితో నామినేట్ చేసుకుంటే 25 మందితో ఉండాల్సింది 53 మందితో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది కార్యవర్గం అంటే ఎవరెవరు మన ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తెచ్చుకోవచ్చు. అంటే ఎలక్టెడ్ కాంపోనెంట్ ఏమో 30%, నామినేటెడ్ కాంపోనెంట్ 70% ఉంటే ఇట్స్ నాట్ డెమోక్రసీ. అంటే ఆ రేషియో కూడా మీరు రాసిన కాన్స్టిట్యూషన్లో ఉందండి? జనరల్గా ఫండమెంటల్గానే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఎలక్టెడ్ ది నామినేటెడ్ కాంపోనెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 14%. ఎనీ సిస్టమ్ ఇట్ ఈస్ దేర్. అసలు ఎంతమంది నామినేట్ చేయాలి? అవసరం అయితే 2-3 నామినేట్ చేసి 10 మంది నామినేట్ చేస్తూనే ఉంది. కానీ 50 మందిని 40 మందిని 30 మందిని నామినేట్ చేయమని మాత్రం ఎక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, ఎంత అధికారం ఉన్నా కూడా. దానివల్ల పార్టీకి కానీ తనకి కానీ లేక నామినేట్ చేయబడ్డ వాళ్ళకి కానీ ఎవరికి కూడా గౌరవం రాలే. దాని ప్రభావం కూడా పార్టీ మీద పడింది. ఓకే. ప్లస్ పార్టీ ఇంకా ముందుకు పోవడానికి కారణాలు ఏంటి అంటే మీరు బయటకు వచ్చేయటం గల ప్రధాన కారణం అయితే ది సో కాల్డ్ డెమోక్రసీ అండ్ ఇంటర్నల్ డెమోక్రసీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ. అదే విషయం ఆయనకి ఆ మీటింగ్లోనే చెప్పాను. ఏమని చెప్పారు? ఇది మీకు గౌరవం లేదు, నామినేట్ చేయబడినటువంటి వాళ్ళకి గౌరవం లేదు, పార్టీకి గౌరవం లేదు. అయితే నాకైతే అసలు సాధ్యం కాదు ఇటువంటి పార్టీలో పనిచేయడం అనేటటువంటిది, ఇది పద్ధతి కాదు అసలు అని చాలా క్లియర్గా ఆయనకు చెప్పడం కూడా జరిగింది. మీటింగ్లో కూడా ఎవరు మాట్లాడలేదండి, ఎవరు మాట్లాడలేదు. దాని ఫలితం జరిగింది ఏంటంటే తర్వాత గమ్మత్తు ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పుల్లో ఈ కమిటీ కూడా పోయిందండి. ఈ కమిటీలో వాళ్ళు కాక వేరే వాళ్ళు ఫంక్షన్ అవుతున్నారు. అది కాదు సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు మీ అంతా మీరే వచ్చేసారు ఆ మీటింగ్, మీకు లాస్ట్ మీటింగ్. ఐ సెడ్ దట్ గుడ్ బై మిస్టర్ జయప్రకాష్ నారాయణ అని చెప్పి వచ్చిన వాడు వస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి మరలా ఇంకొక మీటింగ్లో ఆయనతో కలవడం జరగలేదు. లాస్ట్ మీటింగ్ ఫోన్ చేశారు, ఒకసారి ఫోన్ చేశారు. తర్వాత ఇప్పటికీ మెసేజెస్ వస్తుంటాయి. అంతవరకు
ఆయన ఫోన్ చేస్తే నేను అప్పుడు రమ్మనమంటే నేను ఆ రోజు రానని చెప్పాను. అంటే కొంతమంది ప్రధాన నాయకులు మాట్లాడుతున్నప్పుడు మైకులు కూడా లాగేసుకుంటాడు అనేది కూడా ఒక వాదన ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ అండ్ దిస్ ఇస్ నాట్ ది వే అని అన్నప్పుడు ఆయన నా దగ్గర మైక్ తీసుకున్నాను. నా దగ్గర మైక్ తీసుకుని మాట్లాడమాట వాస్తవం. ఓకే. ఇంకొకటి ఏంటంటే అసలు లోక్సత్తా అంటే నేనే లోక్సత్తా అనేటటువంటి పరిస్థితి ఆయన ప్రజలకి కలిగించాడు దురదృష్టవశాత్తు. లోక్సత్తా మీ సత్తా అని చెప్పిన వ్యక్తి మరి లోక్సత్తా మీ సత్తా కాదండి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ సత్తా అనేటటువంటి పరిస్థితిని కల్పించాడు. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే హీ వాజ్ సఫిషియెంట్లీ ఎక్స్పోజ్డ్ ఇన్ ది ప్రెస్ అండ్ పబ్లిక్. ప్రతిమా నాయకత్వానికి ఆ ఛాన్స్ ఇవ్వాలి, నాయకత్వం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద మనం బ్రహ్మాండంగా మాట్లాడగలం అనుకోవడం రాజకీయం కాదు. ప్రజా సమస్యల మీద ప్రజల్ని బ్రహ్మాండంగా ర్యాలీ చేయగలమా లేమో అనేటటువంటిది నాయకత్వం, కానీ బ్రహ్మాండంగా మాట్లాడటం అనేది నాయకత్వం కాదు అసలు ప్రజా సమస్యల మీద. ఓకే. తర్వాత మీరు బయటకు వచ్చేసారు ఆ రోజు ఆ సభ నుంచి. దట్ వాజ్ యువర్ లాస్ట్ మీటింగ్ ఆయనతో. తర్వాత మళ్ళీ తిరిగి రమ్మని మీకు ఏమైనా కాల్ వచ్చిందా? ఆయన రమ్మలేదు, కానీ అనేక జిల్లాల నుంచి మాత్రం లోక్సత్తా జిల్లా కమిటీలు నాకు జిల్లా ప్రెసిడెంట్లు చాలామంది ఫోన్ చేశారండి, మీరు పోవద్దు సార్ అని. కానీ నేను చెప్పాను ఇది జరిగిన పరిణామం, ఇది దురదృష్టవశాత్తు ఇట్లా జరిగిందని. ఆంధ్ర ఏరియాలో వచ్చింది, ఎందుకని వాళ్ళే మాట్లాడలేదు. ఆ తర్వాత స్లోగా ఒకటి తర్వాత ఒకటి ఎందుకనంటే ఆయన నామినేట్ చేసిన కమిటీని కూడా మళ్ళీ రద్దు చేసి కొంతమంది తీసుకొచ్చారు. దట్స్ అనదర్ వండర్ఫుల్ థింగ్. ప్లస్ సరే అది అప్రాప్రియేటా కాదో నాకు తెలియదు. లోక్సత్తాకి పర్మనెంట్ మెంబర్షిప్ను ఇయర్లీ మెంబర్షిప్ అనేది ఒక భాగం అయితే గోల్డెన్ మెంబర్షిప్ సిల్వర్ మెంబర్షిప్ ఏ పార్టీలో ఉండవండి, క్లబ్బుల్లో తప్ప. ఓకే. నాకు తెలిసినంతవరకు గోల్డెన్ మెంబర్షిప్ అనేది కూడా ఒకటి ఆయన తీసుకొచ్చారు. అది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అంటే డబ్బులు ఉన్నటువంటి వాడే పార్టీలో సభ్యుడిగా ఉండాలా, డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఎక్కువ అధికారాలు ఉంటాయా? అది అర్థం కాదండి. అంటే డబ్బులను బట్టి ప్రాతిపదికగా గోల్డెన్ మెంబర్షిప్. ₹1,00,000 ఇస్తే గోల్డెన్ మెంబర్షిప్, లేకపోతే 10,000 ఇస్తే గోల్డెన్ మెంబర్షిప్, లేకపోతే ఇంకోటి సిల్వర్ మెంబర్షిప్, లేకపోతే ఇంకొక ఆర్డినరీ మెంబర్షిప్. ఇది ప్రెస్లోనే వచ్చిందండి, నేను అంటాం కదండి, ప్రెస్లోనే వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు అడగలేదు, కానీ ప్రెస్లో నేను చూసి అడిగాను, ఎవరిని అడిగాను, ఎలక్ట్రిక్ జనరల్ సెక్రటరీని అడిగాను నేను, ఇదేంటంటే వచ్చిందండి. దురదృష్టకరం. ఓకే. వారి యొక్క ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఖరికి ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీని కూడా ఆయన కన్సల్ట్ చేయడం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంటే ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళ యొక్క మాట చెల్లుబాటు అవుతుందంటారు ఇప్పుడు? అది తెలియదు కానండి. ఆ గోల్డెన్ మెంబర్షిప్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్స్ నాట్ ది పీపుల్స్ పార్టీ. ఓకే. బహుశా డబ్బులు ఎక్కువ ఉన్నవాడే ఎక్కువ వాయిస్ ఉంటుంది అనేది కూడా ఒక అయి ఉండాలి కదా మరి. గోల్డెన్ మెంబర్షిప్ అంటే అయి ఉండాలి మరి న్యాయంగా. ఎందుకంటే మెంబర్షిప్ ఉంటుందని నాకు తెలుసు, గోల్డెన్ మెంబర్షిప్ సిల్వర్ మెంబర్షిప్ పార్టీలో ఉంటాయని నాకు తెలియదు అసలు. ఓకే. బహుశా దిస్ మే బి న్యూ కాన్సెప్ట్, అది నాకైతే తెలియదు. అయితే పారదర్శకత మెయిన్ సిద్ధాంతంలో ఒక భాగంగా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అని చెప్పారండి. అయితే ఫైనాన్షియల్ అంటే పార్టీ రన్ అవ్వాలంటే కూడా ఫైనాన్షియల్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎంతవరకు పారదర్శకత చూపించడం జరిగింది? దానికి నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మాకు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అకౌంట్స్ స్టేట్ కాన్ఫరెన్స్లో జనరల్గా ప్రవేశపెడతారండి. ప్రవేశపెట్టినప్పుడు సందాల ద్వారా వచ్చింది ఎంత, ట్రస్టుల ద్వారా వచ్చింది ఎంత అమౌంట్, పేర్లు ఉండవండి. ట్రైనింగ్ క్లాసెస్కి ఇంత ఖర్చు అయింది, లేక ఆ పార్టీ వర్కర్స్కి ఓల్డ్ టైమర్స్కి ఇంత ఖర్చు అయింది, ఆఫీస్ మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అయింది, ఇంత క్యాష్ హ్యాండ్లో ఉంది, ఇంత క్యాష్ బ్యాంక్లో ఉంది అనే పద్ధతి. మాకు డీటెయిల్స్ తెలియదండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏ వర్కింగ్ కమిటీలో కూడా ఈ డీటెయిల్స్ ఎప్పుడు రివీల్ చేసినట్లయితే నాకు గుర్తులేదు. అంటే మీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా రివీల్ చేసినట్టు నాకైతే గుర్తులేదు. జనరల్లీ నేను అన్ని వర్కింగ్ కమిటీ మీటింగ్లకి అటెండ్ అయ్యాను, ఎగ్జిక్యూటివ్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి. ఇంతవరకు వస్తుంది, ఇంత వసూలైంది, ఇంత ఖర్చు అయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లోక్సత్తా యొక్క ఆశయాలను వచ్చి చాలామంది లక్షలాది రూపాయలు పంపించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఏనాడు కూడా ఎంత మనకి బడ్జెట్ ఉంది, ఎంత బడ్జెట్లో మనం ఎలక్షన్లో పెట్టబోతున్నాం, మనకు బ్యాంకులో ఎంత ఉందని అడిగిన వాళ్ళు లేరంటారా? నేను అనుకోకుండా ఒక్కసారి నాకు ఎన్ఆర్ఐ ఎవరో ఫోన్ చేశారండి. ఆయన ఎవరో నాకు తెలియదు అసలు యాక్చువల్గా. ఆయన ఫోన్ చేసి ఏమండి లోక్సత్తాలో ఇట్లా చేస్తారా అండి అంటే, ఏం చేశారండి అన్నారు. ఏం చేశారండి అంటే ఇక్కడ కూడా కులాలు సంఘాలు తీసుకొస్తారా అనేది అడిగాడు. ఏం కులం తెచ్చారు, ఏం సంఘం తెచ్చారంటే ఏదో బీసీల దాంట్లో నారగోని ఐ థింక్ టీఆర్పీలో పోయాడు. తర్వాత ఆయన ఎస్సీ వాళ్ళతోటో లేకపోతే ఇంకో సంఘంతో ఆయన పొత్తు పెట్టుకుంటాననే పద్ధతి బాగలేదండి మాకు. నేను ఎన్ఆర్ఐని నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను కాన్స్టిట్యుయెన్సీ కన్వీనర్కి హోల్ టైమర్గా డబ్బులు పంపుతున్నాను. సరే బాగానే ఉందండి, మరి నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారన్నారు. నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారంటే నేను నెట్లో చూశానండి,
ఎదురుగా పాల్ పార్టీ మీటింగ్స్ కూడా వెళ్తుండేవాడు కదా అంటే నాకు మీరు చెప్పిన దాకా ఆయన మీరు మెయింటైన్ చేస్తున్నారనే సంగతి నాకు తెలియదు ఫస్ట్ పాయింట్. అయితే ఈ మధ్య నేను లోక్సభ బయటకు వచ్చాను కాబట్టి దాని మీద నేను కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం. అదేంటంటే ఇలాంటి వాళ్ళు బయట అది వేరు విషయం కదా. మీరు చెప్పే ట్రాన్స్పరెన్సీ నాకు అక్కడ అవపడటం లేదు, మీరు చెప్పే డెమోక్రసీ అక్కడ అవపడటం లేదు, మేము చెప్పే డెమోక్రసీ మాకు అవపడాలి కదా. మరి అది కూడా అవపడినప్పుడు మరి నేను బయటకు రాని ఏం చేసేది ఏముందండి, ఎంతకంటే చేయగలిగింది లేదన్నా. ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఫోన్ చేయలేదు నాకు. ఓకే, ఒక్క అతను ఎన్ఆర్ఐ ఇంకొక అతను ఇంటికి వచ్చాడండి అనుకోకుండా, సార్ మేము డబ్బులు ఇస్తున్నాం మరి మీరు ఆన్సరబుల్ అంటారు కదా, ఆన్సరబుల్ కాదా అని అడిగాడు. ఆన్సరబుల్ నేనైతే ఆన్సరబుల్ కాదని చెప్పాను. ఎందుకంటే నువ్వు నాకు ఇవ్వలేదు డబ్బులు, పార్టీగా ఆన్సరబుల్ అంటే పార్టీగా నేను ఆన్సరబుల్, అది చెప్పి అడగాలి. అయితే కులాం ప్రస్తావన మిమ్మల్ని అడిగిన వ్యక్తి తెచ్చాడు. అయితే కూకట్పల్లిలో ఆయన పోటీ చేయడం గల కారణం కూడా కులం యొక్క ప్రాతిపదికనే ఆయన ఆ స్థానాన్ని ఎంచుకున్నాడని అక్కడ పోటీ చేయడం జరిగిందన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? అది యాక్చువల్గా ప్రెస్లో వచ్చిందండి. మరి స్థానికులకి పదవులు ఇవ్వాలి, స్థానిక నాయకత్వం రావాలి అనేటటువంటి చెప్పేటటువంటి జేపీ గారు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి జేపీ గారు కుకట్పల్లి ఎందుకు వచ్చి చేశారు అనేటటువంటిది మాకు పెద్ద అనుమానంగా ఉందని ప్రెస్లోనే వచ్చిందండి. ఫస్ట్ మేబీ ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే కులం అని అన్నాం కానీ ఎక్కువ మంది సెటిలర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బహుశా ఓటు వేయచ్చు అనేది ఒక కారణం అయింది. బహుశా అక్కడ కూడా మరి తెలుగుదేశం ఉంటుంటే మరి ఆయన కాంటెస్ట్ చేసేవాడో లేదో నాకే తెలియదు. ఆ తెలుగుదేశం లేకపోవడం కూడా ఆయనకు ప్లస్ ఫ్యాక్టర్గా వచ్చింది అనేది ఇవాళ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే మరి కుకట్పల్లిలో మరి అంత మెజారిటీతో గెలిచినప్పుడు ఏదో ఒకటి రెండు డివిజన్స్ రావాలి కదా, రాకపోవచ్చు. ఎలక్షన్స్ ఆర్ నాట్ ది క్రైటీరియా ఫర్ ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే మేము తమాషా బతులు ఎలక్షన్స్ కావాలనేవాళ్ళం, తమాషా బతులు అయితే కరెక్ట్ రిప్రజెంటేషన్ వస్తుంది అనేటటువంటిది మేము అనేవాళ్ళం. ఇది కాకపోవచ్చు. ఇవాళ 40% పోలేదు అనుకోండి, 15%, 10% వచ్చినటువంటి వాడు గెలిచాడు. అప్పుడు తెలుగుదేశం కాకుండా టీఆర్ఎస్ కాకుండా ఆ స్థానం తెలుగుదేశం పోటీ చేస్తుంటే ఎలా ఉండేది అంటే బహుశా రాష్ట్ర రాజకీయాల్లోనే హైదరాబాద్లో చాలా తేడా వచ్చిండేదే ఉండేది. టీఆర్ఎస్ తనకి బలం ఉన్నటువంటి సీట్లు కాకుండా ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నటువంటి సీట్లు తీసుకుని వాళ్ళ సీట్లను త్యాగం చేయటం, తెలుగుదేశం తన కోసం, టీఆర్ఎస్ తన కోసం తమ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తీసుకున్నారు. బహుశా ఇది రివర్స్ అయి ఉండేదండి ట్రెండ్ నేను అనుకోవటం. తెలుగుదేశమే కనుక పోటీ చేసి ఉంటే కొంత రివర్స్ అయి ఉండేది ట్రెండ్. అయితే తెలుగుదేశం గెలుస్తుందా గెలవదా అనేది నాకు తెలియదు, కానీ తెలుగుదేశం ఉన్నట్టే జేపీ బహుశా గెలవగలిగేవాడు కాదు అనేది ఆనాడు నాకు అభిప్రాయం. ఈనాడు కరెక్టే అని అనిపిస్తాం. అయితే అప్పుడు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీకి చెక్కు పెట్టడం కోసమే లోక్సత్తా పార్టీ ఆవిర్భవించిందని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులే చెప్పడం జరిగిందండి. మీరు ఏకీభవిస్తారా? ఇక్కడ ఒకటి ఉందండి, ఎలక్షన్స్ కంటే ముందు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నేను కూడా స్టేట్లో ఒక బాధ్యతగా పనిచేశాను కాబట్టి ఒక సజెషన్ నేను చేశానండి ఇంకొకటి ఏంటంటే, మనం ఒంటరిగా పోట్లాడి గెలవలేం. ఒక 5 ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. వీల్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీస్ టు అలైన్ అవర్సెల్వ్స్ విత్ అదర్ పార్టీస్, అట్లీస్ట్ ఆన్ బేసిక్ ఆస్పెక్ట్ కొంత మినిమం ప్రోగ్రామ్, కామన్ మినిమం ప్రోగ్రామ్తో వెళ్దాం. హీస్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఇట్. Unfortunately, we didn't consider it at all. The result, అర్థం కదా. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు తెలుగుదేశాన్ని చెక్ చేయడానికి ఉన్న పార్టీ అని నేను అన్న, కానీ మేము చెప్పినటువంటి పొలిటికల్ క్లాసెస్లో చెప్పినటువంటి దాంట్లో తెలుగుదేశాన్ని కాంగ్రెస్ని ఒకే ఘాటి కట్టిన మాట మాత్రం వాస్తవం. ఎందుకనంటే వాళ్ళిద్దరూ కూడా సరైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో డీల్ చేయలేదని, అందుకనే మేము లోక్సత్తా వచ్చిందని చెప్పాను. ఆయన అది ఏకీభవిస్తారు ఆయన. ఎందుకంటే కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జేపీకి చేరిని, లోక్సత్తా పార్టీకి చేరిని అని చెప్పి అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. అది అవి ఉండొచ్చు, నేను తర్వాత విన్నాను, నాకు తెలియదు. యాక్చువల్గా తెలుగుదేశాన్ని డిఫీట్ చేయడం కోసం వచ్చిందని నేను అనుకోను, కానీ డబ్బు రావడం డిఫీట్ చేసేటటువంటి శక్తి మాత్రం లోక్సత్తాకి లేదని, వేరే పార్టీ నుంచి లోక్సత్తా పార్టీకి కోట్లాది రూపాయలు అందినాయి అనేది విన్నాను నేను. నాకు తెలియదు, దాని గురించి అయితే నాకైతే తెలియదు యాక్చువల్గా. అది ఎందుకు అంటే ఇప్పుడు రాజకీయాల్లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో అదొక భాగం. అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, అది నేను చెప్పలేను. అయితే సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోక్సత్తా పార్టీ డబ్బు తీసుకుని మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో డబ్బు తీసుకుని పార్టీ టిక్కెట్లు ఇచ్చారు అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా విజ్ఞాన్ రత్తయ్య గారి దగ్గర నుంచి కూడా లోక్సత్తా పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారని వార్తలు వచ్చినాయి. ఆ పార్టీ డబ్బు తీసుకుని మల్కాజ్గిరి టికెట్ కూడా ఆయనకు ఇవ్వడం జరిగిందన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఆ విషయం నాకు తెలియదు, కానండి ఆ రత్తయ్య గారు ఆ పార్టీలోకి వచ్చి క్యాండిడేట్గా, ఎందుకంటే అప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి
అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే నేను చూశాను. కానీ నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సార్ మేము పార్టీలో పనిచేసాం, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే పార్టీ ఎంతో కొంత ఫండ్ ఇస్తుంది అనేటువంటి అభిప్రాయంతో మేము చేసాం, కానీ మమ్మల్ని 5 లక్షలు 3 లక్షలు డిపాజిట్ చేసి మీరు పార్టీలో కాంటెస్ట్ చేయండి అని చెప్పేటటువంటి విధానం ఏ విధానం అని నన్ను అడిగిన మాట వస్తాం కొంతమంది. అది ఎందుకంటే బహుశా వాళ్ళ ఎక్స్పెండిచర్ కోసం అయి ఉండొచ్చు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కోసమే. అయితే మరి అది డబ్బులు తీసుకొని సీట్ ఇవ్వటమా లేక డబ్బులు ఉంటేనే కాంటెస్ట్ చేయమంటామా అంటే దానికి నేను చెప్పలేను. కానీ బట్ మనీ ఈజ్ ప్లేయింగ్ ఇట్స్ ఓన్ రోల్. మినిమం 5 లక్షలు 10 లక్షలు పెట్టుకోకపోతే ఎట్లా గెలుస్తే ఎట్లా చేస్తారండి ఎలక్షన్ నీటిగా అనేటటువంటి ఒకటి ఉంది. ప్లస్ అనేక మంది డబ్బులు ఇచ్చారు, అత్తయ్య గారు ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. అదే సీట్ ఇచ్చినందుకు ఇచ్చాడు అనేది నాకు తెలియదు. అయితే మేము చెప్పే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ రాలి? మేము చెప్పే ట్రాన్స్పరెన్సీ ఏంటి? పార్టీ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నిక ద్వారా ఎంపిక చేసుకుంటారు అని. ఆ ఎన్నిక జరగలేదు, ఆ ఎంపిక జరగలేదు. తర్వాత నేను ప్రెస్లో కూడా చూశాను, కొన్ని సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరికి అనే రేఖ అనే ఒక అమ్మాయి ఇక్కడ పెట్టింది. తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఒకటి నేను హైదరాబాద్ విషయం చెప్పాను. నేను మొన్ననే చిన్నవర్మ, ఆయన వర్మ అంటారు, ఆయన చిన్నవర్మ అంటారు అనుకోండి, ఆయన ఒక మాట అన్నాడు ప్రెస్లో చూశాను నేను. హైదరాబాద్ సిటీకి నేను జనరల్ సెక్రటరీగా ఉంటే కటారి శ్రీనివాసరావును మేయర్గా నాకు తెలియకుండా ఎట్లా ఎంపిక చేస్తాడు జయప్రకాష్ నారాయణ అని. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క స్థాయి అన్ఫార్చునేట్లీ అది చెప్పింది. కానీ లోక్సత్తా మీద చాలామంది నాలాగా చాలామంది ఆశలు పెట్టుకున్నమాట వాస్తవం అండి. చాలామంది ఫైనాన్షియల్గా కానీ ఎంతో చేయాలని వచ్చారు. నేను ఉన్నప్పుడు కూడా వచ్చారు చాలామంది. ఈ సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, రిటైర్డ్ పర్సనల్ కానీ అంతా వచ్చారు. ఇప్పటికీ నా బాధ ఒకటేనండి, వాళ్ళ ఆశలకు అనుగుణంగా లోక్సత్తా పార్టీ నడపడంలో మేమంతా ఫెయిల్ అయ్యాం. మేజర్ ఫెయిల్యూర్ ఇస్ జయప్రకాష్ నారాయణ. ఓకే, అందులో నేను నిర్బంధంగా చెప్తాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇది ఘోరంగా పరాజయం పొందడం గల కారణం ఏంటి? ఒకటి నిర్మాణం లేదు సిటీలో, ఒక భాగం. రెండవ భాగం మీరు ఇందాక చెప్పినట్లుగా లోక్సత్తా పార్టీలో కూడా లుకలుకలు ఉన్నాయి. ఈ లుకలుకలు ఉండటంతో పాటు ఒకటి పాజిటివ్ క్యాంపెయిన్, రెండు నెగిటివ్ క్యాంపెయిన్. కొన్ని చోట్ల నెగిటివ్ క్యాంపెయిన్ కూడా నడిచింది లోక్సత్తా నుంచి పోయినటువంటి వాళ్ళు, అది కోపంతో కావచ్చు. మూడోది బహుశా నేను అనుకోవటం ప్రజలు లోక్సత్తాని ఒక పార్టీగా స్వీకరించేటటువంటి స్థితిలో లేరని అనుకుంటున్నానండి నేను. ఎందుకనంటే అట్లా ఉండుంటే, లేక మేము ఆ దశకు తీసుకోగలిగి ఉండుంటే ఈ రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ ఒకటే కాదు చాలామంది ప్రతినిధులుగా ఉండేవాళ్ళు. పర్వాలేదు, శాసనసభలో ఓడిపోవచ్చు, కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఓడిపోవడం ఇది నాటి క్రియేటివే, గెలవడం ఇది నాటి క్రియేటివే. కానీ ప్రజల్లో ఉండి ప్రజా ఆమోదం కొంతనా పొందకపోతే అది ఒక పార్టీగా ఉండలేదు. దానికి బహుశా మేమంతా ఫెయిల్యూరు. మా ఫెయిల్యూర్కి నాయకుడు జయప్రకాష్ నారాయణ. ఎందుకంటే మేము మూమెంట్స్లో ప్రజలు ఇన్వాల్వ్ చేసే మూమెంట్ నడపలేదండి, ఎక్సెప్ట్ బెల్ట్. అది కూడా కొద్ది రోజులు మాత్రమే బెల్ట్ షాప్స్ మీద మా మహిళా సత్తా కొంత పనిచేసింది, యువ సత్తా కొంత పనిచేసింది. మరి ఏ రకంగా చేయకుండా గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది, లేకపోతే రోడ్ల మీద ట్రాఫిక్ అయిపోతూ ఉంది, అది బాగలేదు ఇది బాగలేదు, ఆక్రమించుకున్నారు అని చెప్పడం, ఆక్రమించుకున్నారని కమ్యూనిస్టులు చెప్తూనే ఉన్నారు, అందరూ చెప్తూనే ఉన్నారు. ఆక్రమించుకున్న దానికి దాన్ని నిరోధించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అసలు నీకు సత్తా లేదు అనేటటువంటిది ప్రజల అభిప్రాయం అయి ఉండొచ్చు. బహుశా మేజర్ పొలిటికల్ పార్టీగా ఉన్న టీడీపీ చేయగలుగుద్దాం అనే అభిప్రాయంతో టీడీపీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్సే, నా అభిప్రాయంలో ఆశ్చర్యకరమైన రిజల్టే. నేను 25 కంటే ఎక్కువ వస్తే అనుకోలే, నేను ఆశ్చర్యకరమైన రిజల్టే. అయితే లోక్సత్తా మరి డెసిమల్గా ఉంటుందంటే ఉన్నది. అయితే సత్యనారాయణ గారు, ముఖ్యంగా లోక్సత్తా పార్టీకి మేధావులు, విద్యార్థులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియాతో పోల్చుకుంటే అర్బన్ ఏరియాలో లోక్సత్తాకు చాలా పట్టుంది. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు జరిగినట్టు జిహెచ్ఎంసీలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. దీన్ని బట్టి అంతకంతకి దాని యొక్క వైభవం తగ్గిపోతుందంటారా? రాబోయే ఎలక్షన్స్ టైంకి లోక్సత్తా పెద్ద పార్టీగా రావడానికి ఎలాంటి అవకాశాలు కనిపించట్లేదు, మీరు దానికి ఏకీపిస్తారా? ఇప్పుడు మేధావులు అనేటటువంటిది అండి, మేధావుల్లో చర్చ ఉన్నమాట వస్తాం, కానీ మేధావులంతా లోక్సత్తా పార్టీలతో ఉన్నారనుకుంటే మాత్రం పొరపాటు ఒక భాగం. మరి నేనే కోపం వస్తానో నాకే తెలియదు, మరి నేను చదువు చేసినటువంటి వాడిని. మరి ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఇవాళ. ఈ మేధావులందరిలో ఈ క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు
ది లోక్సత్తా is an expert organization to speak about democracy and transparency, but without itself being democratic and transparent అనేటటువంటి అభిప్రాయం చాలామందిలో ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే నేను హైదరాబాద్లో నా సర్వీస్ దాదాపు 30 సంవత్సరాలు పనిచేశానండి. కొన్ని వందల మంది నాకు టెలిఫోన్ చేశారు. నేను గ్రేటర్ హైదరాబాద్ చూస్తున్నప్పుడు నేను కూడా చేశాను, చెప్పాను వస్తానని ఛాంపియన్గా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా బాధపడ్డారు. న్యాయంగా వాళ్ళు ఒక స్టేజ్లో రైలు అయ్యి ఉండేవాళ్ళు. నాబోటి వాళ్ళు చాలామంది అట్లాగే అనుకుని ఉండొచ్చు కదా. దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే అంది వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని, ఈ దేశానికి కావాల్సినటువంటి రాజకీయాన్ని చెప్పినటువంటి ఒక లోక్సత్తా పార్టీ ఆచరణ శూన్యంగా ఉండటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఇవాళ రేపు హైదరాబాద్లే కాదు, అర్బన్ ఓటర్స్ అంటున్నారు మీరు. అర్బన్ ఓటర్స్లో ఇక్కడ బీజేపీ కూడా ఎక్కువ బాగా అర్బన్ ఓటర్స్లోనే ఉంది. కానీ అర్బన్ ఓటర్స్ అంతా కూడా లోక్సత్తాతో ఉన్నారని అనుకుంటున్నా. ఇవాళ మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాస్ట్ ఈజ్ డామినేటింగ్ ఇన్ పాలిటిక్స్. జేపీ కూడా క్యాస్ట్ ఆస్పెక్ట్లో కొంత ఆయన బెనిఫిట్ పొంది ఉండొచ్చు. అచ్చంగా క్యాస్ట్ రూపంలో అయితే గెలవడు, కానీ ఇక్కడ సాంప్రదాయంగా లేకపోతే ఇంకో పద్ధతిలో అట్లాగే క్యాస్ట్ ఈజ్ డిక్టేటింగ్ సెవరల్ థింగ్స్ ఇన్ పాలిటిక్స్. అయితే సత్యనారాయణ గారు, ఇప్పుడు గడిచిన ఎలక్షన్స్లో ఒక సీటు తీసుకుని ఒక సీటు గెలిచి ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఘోరంగా పరాజయం పొందిన నేపథ్యంలో ఈ లోక్సత్తా పార్టీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటారు? నేను అనకూడదు కానీ ఒక సందర్భంలో అన్నమాట ఇలా చెప్పాను. నేను స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ అవసరమైతే నేను రద్దు చేస్తానని. బహుశా తను స్టార్ట్ చేసినటువంటి పార్టీ అవసరమైతే తను రద్దు చేస్తాడేమో నాకు తెలియదు. అంటే రద్దు చేసి మళ్ళీ తిరిగి ఎన్జిఓగా కంటిన్యూ అవుతారంట. ఇవాళ నేను అనుకునేది ఏంటంటే, నా అనుభవం లోక్సత్తాలో ఆర్గనైజేషన్లో కానీ పార్టీలో కానీ నేర్పినటువంటి అనుభవం ఏంటంటే, చాలామంది ఇప్పుడు సెక్రటరీ వర్మ గారు చాలా సీనియర్ లీడర్ అసలు యాక్చువల్గా. దీనికి కాస్త కుస్తే లిటరేచర్ ఇచ్చింది ఆయనే, ఈ లోక్సత్తా పార్టీకి మేము ఇచ్చిన ట్రైనింగ్. అటువంటి నాయకులు వెళ్ళిపోయారు. ఇట్ మే హ్యావ్ ఇట్స్ నేచురల్ డెత్, చెప్పలేము. ఓకే, మే హ్యావ్ ఇట్స్ నేచురల్. అంటే జయప్రకాష్ నారాయణ కాకుండా లోక్సత్తా పార్టీకి వేరే ఇందులో ఆర్గనైజేషన్ ఎన్జిఓ కూడా సర్వైవ్ అవుతుందా అనేటటువంటిది. ఇప్పుడు ఎన్జిఓ ఒకటే ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎన్జిఓ పోయింది, పార్టీ పోయింది, రెండు పోయింది. ఉన్నది ఉంచుకున్నది పోయింది అంటారు చూడండి. ఓకే, ఒట్టు భాషలో చెప్పాలంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. వాళ్ళు లోక్సత్తా పరిస్థితి అయితే అట్లా ఉంది. రిజల్ట్ క్రైటీరియా కాకపోవచ్చు, కానీ మరి 10% మీరు అది చెప్పిన అర్బన్లో ఓటర్స్లో ఉండుంటే మరి ఆ 10-15% మాకు ఎందుకు రాలేదు, లోక్సత్తాలో ఎందుకు రాలేదు అంటే పీపుల్ ఆర్ నాట్ కన్సిడరింగ్ దట్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఏ వయబుల్ పొలిటికల్ ఆల్టర్నేటివ్. అంటే మేము ముందుకు ప్రజల తీసుకోవడంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేక ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలోనే ఆ పద్ధతిలోనే తేడా ఉండొచ్చు. ఓకే, అయితే ఫైనల్గా లోక్సత్తా పార్టీ అంటే ఆయన ఎన్జిఓతో స్టార్ట్ చేసినప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలను యాజ్ ఏ యాంకర్గా ఈటీవీలో ఆయన యాంకర్గా అతి దగ్గరగా ఆయన పరిశీలించాడు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రస్థానాన్ని పురోగతిని కూడా ఆయన చూడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన రాజకీయ పార్టీగా కన్వర్ట్ చేశాడేమో మీరే అన్నారు ఒక మాటలో, అది ప్రేరణ ఇచ్చి ఉండొచ్చు అన్నారు. అయితే చాలామంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పోస్టుకు రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు అనేది కూడా ఒక ఆకర్షణగా నిలిచి చాలామంది యూత్ ఇప్పుడు ఇందులో ఈ పార్టీలో సేవలు అందించడం జరిగిందండి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలను అధ్యయనం చేస్తే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో డిఫరెంట్ మెథడాలజీతో వచ్చినటువంటి లోక్సత్తా లాంటి పార్టీ కాకుండా వేరే పార్టీలైనా వస్తే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పార్టీల మీద జనాలకి నమ్మకం ఉంటుందా? ఇప్పుడు మనం అంత చెప్పనివ్వండి, జయప్రకాష్ నారాయణ ఇస్ బ్యూరోక్రాట్. బేసిక్ పాయింట్ అది. బ్యూరోక్రాట్ హ్యాస్ స్టార్టెడ్ ది పార్టీ. అన్ఫార్చునేట్లీ ఆ బ్యూరోక్రాటిక్ నేచర్ ఆయనలో పోయి ఉండకపోవచ్చు పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా. దాన్ని బ్యూరోక్రాట్ అంటే కుదరదు కాబట్టి డిక్టటోరియల్ ట్రెండ్ అంటారా మీరు, నాకు తెలియదు. ఏది పార్టీలోకి వచ్చిన తర్వాత లోక్సత్తా ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత ఈ దేశంలో ప్రజలకి మంచి పార్టీ రావాలి, మంచి రాజకీయాలు కావాలనేటటువంటి కోరిక ఉన్నమాట వాస్తవం. ఆ కోరికని మీట్ అయ్యేటటువంటి దిశలో ఏ శక్తులు పోతాయి అనేటటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుందండి. అంత తేలిగ్గా సక్సెస్ అవుతారని నేను అనుకోను. ఎందుకంటే లోక్సత్తా ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. లోక్సత్తా మీద చాలా మీరు మనం ఇందాక ఎన్ఆర్ఐస్తానా ఒకటి అనుకున్నాం, చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనే ఆశలు పెట్టుకొని పోయాను అసలు. యాక్చువల్గా చాలా ఆశలు పెట్టుకొని పోయాను నేను లోక్సత్తాలో. పెద్ద నేను పదవి సంపాదించుకుందాం లేకపోతే ఆస్తి సంపాదించుకుందామని పోలే. మా ఫాదర్ 13 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా కూడా మేమే సంపాదించలే. అది ఎవ్రీబడి నోస్ ఇట్, ఇట్స్ ఎ పబ్లిక్ సీక్రెట్. కానీ మేము లోక్సత్తాలకు ఎందుకు పోయాము? ఏమీ లేనటువంటి దానికి కూడా ఎందుకు పోయామంటే ఏదో చేద్దాం అనుకోం.
ఏదో చేద్దామని కోల్పోయినటువంటి వాళ్ళం వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కొంత చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రైనింగ్ ఇచ్చినటువంటి 1600 మందిని మేము యూటిలైజ్ చేసుకోలేకపోతే ఇట్స్ మేజర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అండి. 1600 మందికి మేము ట్రైనింగ్ ఇస్తే వాళ్ళని ఉపయోగించుకోలేకపోయాను. అసలు వాళ్ళు ఏడున్నారో కూడా తెలియదు మాకు. ఇవ్వాలి చివరి రోజుల్లో నేను చెప్పింది ఏంటంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా డెమోక్రటిక్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, నీతిగా ఉండండి అని చెప్పాలని వచ్చింది. యాక్చువల్గా ఐ హ్యావ్ కంక్లూడెడ్ మై లెక్చర్ విత్ దిస్. అదే ఒకటే ఆశ. ఈ ట్రైన్ అయినటువంటి వాళ్ళు కొంతమంది అన్న ఆ నీతితో ఆశతో. అంటే ఒక బ్యూరోక్రాట్ ఫస్ట్ టైం తన యొక్క ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టడం జరిగింది. ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రం జయప్రకాష్ నారాయణ అంటే రేపొద్దున ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఎందుకంటే ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ మెంబర్. ఈ దేశంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్కి వచ్చిందండి. తర్వాత బహుశా మీకు గుర్తుండుంటే యూపీఏ గవర్నమెంట్లో సిఎంపీ ఇంప్లిమెంటేషన్లో కూడా ఆయన మెంబర్, వన్ ఆఫ్ ది మెంబర్స్. ఈ దేశంలో ఎంతమందికి వచ్చిందండి అది. అందుకని ఆయన లాస్ట్ చేసుకుందేం లేదు. ఆయన పర్సనాలిటీ పెరిగింది, ఆయన మేధావి కాబట్టి దాన్ని ఏదో పత్తులో ఉపయోగించుకున్నమాట వాస్తవమే. కానీ ఆయన మేధావితనం, బ్యూరోక్రాటిక్ లక్షణం దాన్ని ఒక రకంగా ఇబ్బంది తెచ్చినాయి. అంటే ఈ అనుభవం దృష్టిలో పెట్టుకుని వేరే బ్యూరోక్రాట్స్ ఎవరన్నా పార్టీ పెట్టే సాహసం చేస్తారా? బ్యూరోక్రాట్స్ పెట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, నన్నే కొంతమంది మూవ్ చేశారు. ఆలోచించండి, అందరం కలిసి చేద్దాము అనేటటువంటిది. కానీ నాకైతే నమ్మకం లేదు, చేయగలుగుతామనే నమ్మకం నాకు లేదు. కానీ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ఏది 23 జిల్లాల్లో కలిసినటువంటి వాళ్ళు ఇట్లా ఏదో డెమోక్రసీ చెప్పడానికి చేయడానికి కాదనుకునేటటువంటి వాళ్ళు కదా. డెమోక్రటిక్గా ఉండగలిగినటువంటి వాళ్ళు ఆ టెండెన్సీ తేగలిగితే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ సక్సెస్ అవ్వాలన్నా కూడా పెద్ద కష్టమే. ఎందుకంటే ఒకవైపు క్లాషెస్, ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి రాష్ట్రంలో. ఈ క్లాషెస్లో మరి సక్సెస్ అవ్వాలన్నా కూడా అంత తేలికైతే కాదు. కానీ ప్రజలకు కావాలి. కానీ తాత్కాలికంగా ప్రజలు ఎంతసేపు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ని మర్చిపోయి ఆ సారావు, ఆ 50 రూపాయలు, ఆ 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అనేటటువంటి దాని మీదనే పడ్డారు తప్ప ప్రజలంతా కూడా అట్లేమనుకోలేదు. అనుకోవటంలో ఇప్పటికీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే నిజమైనటువంటి చైతన్యం ప్రజల్లో వస్తే, తేగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు పార్టీ పెడితే దానికి ర్యాలీ అయితే ఈ మేధావులు అనండి, మీరు ఏదన్నా అనండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ కానివ్వండి, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, లేక సామాన్య ప్రయాణికం కానివ్వండి, వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళంతా ఏకమే నిజంగా కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా వస్తుంది. అయితే కానీ ధైర్యం చేయగలగాలి. ఓకే ఓకే సత్యనారాయణ గారు, అయితే మీరు ఉపాధ్యాయ సంఘానికి జాతీయ స్థాయిలో మీరు నాయకత్వం వహించారు. అలాగే చాలా సంవత్సరాలు లోక్సత్తా ఎన్జిఓలో పార్టిసిపేట్ చేశారు. అలాగే రాజకీయ పార్టీలో కూడా మీరు యొక్క సేవలు అందించారు. మరి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు మీ ప్రస్థానం ఎటువైపు? కరెక్ట్గా చెప్పాలంటే రివ్యూ అంటారు చూడండి, నేను చేసిన దాన్ని రివ్యూ చేసుకుంటాను, ఆత్మావలోకనం. ఎందుకంటే ఇన్సిడెంటల్లీ నాకు ఎవరికైనా చేతనైతే ఏమైనా చెయ్యి అనేటటువంటిది నేను నేర్చుకున్నది. ఈనాటి వరకు నేను చేసింది అదే కూడా. నాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ నాకు ఒక ఆశ, కొంతమంది మూవ్ చేస్తున్నారు, కానీ నేను దాంట్లో ఒక పాత్రధారిగా ఉండగలుగుతానా లేదా అనే విశ్వాసం నాకు కలగటం లేదు. లోక్సత్తా పార్టీ చూసిన తర్వాత నా విశ్వాసమే పోయింది, అసలు దెబ్బతినిపోయింది. అది చేయాలనే కోరికైతే బాగా ఉంది, కానీ చేయగలుగుతాననేటటువంటి విశ్వాసం మాత్రం లేదు. ఏదో ఒకటి చేయాలి విదేశాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా మా తెలుగు వన్లో ఈ ప్రోగ్రాం అనేక లక్షలాది మంది వీక్షిస్తున్నారండి. ఆ లక్షలాది మందిలో చాలామంది లోక్సత్తాపై మీద ఎన్నో ఆశలు కలలో పెట్టినారు. అలాంటి వాళ్ళకి లోక్సత్తాతో మీకున్నటువంటి ఈ సాన్నిహిత్యం ద్వారా ఇంతవరకు మీరు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని వాళ్ళకి ఏ రకంగా చెప్పదలుచున్నారో, వాళ్ళకి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇందా చెప్పిందేనండి, మంచి చేయడానికి లోక్సత్తా అక్కర్లేదు. లోక్సత్తా అంతా మంచి చేస్తారని మీరు అనుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి మనుషులు వర్గ పోరాటాల్లో పైకొచ్చి, నిజంగా ప్రజా పోరాటాల్లో పైకొచ్చినటువంటి వాళ్ళు తప్ప ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా, నాకు మేధాశక్తి ఉన్నది, నేను అనలైజ్ చేయగలనని చెప్పి అనుకునేటటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు కొంచెం జాగ్రత్తగానే అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ మంచి చేయడానికి దోహదపడేటటువంటి కార్యక్రమాలకు మాత్రం మీరు ఖచ్చితంగా తోడ్పడాలి అనేటటువంటిదే ఎన్ఆర్ఐస్ కానీ లేక ఏ చదువుకున్న వాళ్ళకి కానీ నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఒకటే. అందుట్లో నేనేమైనా ఒక చిన్న పావులాగా ఉపయోగపడతానంటే నేను సిద్ధంగానే ఉన్నాను. అదండి
బోడేపూడి సత్యనారాయణ గారు ప్రముఖ ఉపాధ్యాయ నాయకులు మరి లోక్సత్తా పార్టీలో తనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని సాన్నిహిత్యాన్ని జయప్రకాష్ నారాయణ గారితో ఉన్నటువంటి ఆ స్నేహ సంబంధాల గురించి మన తెలుగు వన్కి తన సహృదయంగా అన్ని నివేదించడం జరిగింది. అయితే ప్రముఖంగా ఆయనతో ఎన్జిఓ ఆర్గనైజేషన్ లోక్సత్తా ఎన్జిఓగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన లోక్సత్తాకి ఆయన యొక్క సలహాలు సంప్రదింపులు ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి మేధావి యొక్క అలాంటి అనుభవశాలి యొక్క అనుభవాన్ని కూడా ఉపయోగించలేని పరిస్థితిలో అక్కడ లోక్సత్తా పార్టీ ఉన్నది అని చెప్పి మన దీన్ని బట్టి అర్థమవుతుంది. అలా ఎందరో మంది ప్రముఖులు లోక్సత్తా పార్టీ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఏవైనప్పటికీ కూడా లోక్సత్తా పార్టీ ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకుని ఇలాంటి మేధావులను కాపాడుకోగలిగితే ఒక పార్టీగా మననగలుగుతుందని మనం ఆశిద్దాం. అలాగే ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రముఖులతో ఇన్సైడర్స్ వ్యూలో మేము ఇలాంటి ఇంటర్వ్యూలు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు లోక్సత్తాతో పార్టీతో మీకు ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం గురించి మా ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు మీరు వివరించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.